ఒక దూర గ్రామంలో ఒకే పొలంలో పక్కపక్కనే ఒక వేప చెట్టు మరియు ఒక మామిడి చెట్టు పెరిగి ఉండేవి. రెండు చెట్లు మంచి స్నేహితులుగా కలిసి గాలి, ఎండను అనుభవిస్తూ జీవించేవి. మామిడి చెట్టు పండ్లతో పిల్లలకి ఆనందాన్ని ఇచ్చేది, వాళ్లకు ఆహారాన్ని అందించేది. వేప చెట్టు మాత్రం ఎప్పుడు నిరాడంబరంగా ఉండేది. తన కఠినమైన ఆకులతో, చేదు రసాలతో ప్రపంచాన్ని మేలు చేస్తూ తన బాధలను తట్టుకునేది. ఒకరోజు మామిడి చెట్టు వేప చెట్టుతో ఇలా మాట్లాడింది. అయ్యా వేప, నువ్వెంత చేదుగా ఉంటే ఎవరికి ఉపయోగపడతావు? అప్పుడు వేప చెట్టు ఇలా మాట్లాడింది. అదేంటి మామిడి అలా అంటావు? నా చేదు రసం ద్వారా మందులు తయారవుతాయి. నాకులు చెరుకులకు, పంటలకు రక్షణ ఇస్తాయి. అప్పుడు మామిడి చెట్టు ఇలా అంది. అది కూడా నిజమే, కానీ నన్ను చూస్తే పిల్లలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారో. నా పండ్లను చాలా ఇష్టంగా కూడా తింటారు. కానీ నువ్వు చేదుగా ఉంటావని పిల్లలు నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు అని మామిడి చెట్టు వేప చెట్టుతో అంది. అప్పుడు వేప చెట్టు చిరునవ్వు చిందిస్తూ ఇలా అంది. ప్రతి చెట్టుకు, ప్రతి జీవికి, ప్రతి మనిషికి దాని ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది. మనం మన పని చేస్తూ మిగతా ప్రపంచానికి ఉపయోగపడాలి. ఒకరోజు అనుకోకుండా ఉరుములతో మెరుపులతో భారీ తుఫాను వచ్చి పడ్డది. ఆ గాలి వలన మామిడి చెట్టు కిందకి వాలిపోయింది. కానీ వేప చెట్టు మాత్రం తన బలమైన వేళ్లతో నిలబడింది. కానీ తుఫాను తర్వాత వేప చెట్టు తన కొమ్మలతో మామిడి చెట్టును నిలబెట్టింది. అప్పుడు మామిడి చెట్టు ఇలా అంది. వేప, నువ్వు నాకు సహాయం చేశావు. నీ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు నేను ఎంత బలహీనంగా ఉన్నానో నాకు అర్థమైంది. తర్వాత వేప చెట్టు ఇలా అంది. మన బలం, మన సహనం, ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటే మనం నిజమైన స్నేహితులం అవుతాం. ఆ తుఫాను తర్వాత మామిడి చెట్టు కూడా వేప చెట్టు మాట ప్రకారం సహనం, వినయంగా ఉంటుంది. రెండు కలిసి పొలానికి నీడను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాయి. ఈ కథ నీతి ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ప్రతి వ్యక్తికి తన సొంత లక్షణాలు ఉంటాయి. వాటిని గౌరవించి సహాయం చేసుకోవడమే నిజమైన బంధం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.